హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు అయితే చేశాను. ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ గుంత పొంగనాలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా చేసి పెట్టినట్లయితే అప్పటికప్పుడు గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే బౌల్ అయితే తీసుకున్నాను, మిక్సింగ్ బౌల్ అయితే. దాంట్లోకి 1 కప్ బాంబే రవ్వ అయితే వేసాను. ఇలా రవ్వ వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు పెరుగు అయితే, పుల్లటి పెరుగు అయితే పోసుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో అయితే అరకప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. అలాగే అరకప్పు క్యారెట్ తురుము అయితే వేస్తున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకోవాలి. 2-3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. అదేవిధంగా చిన్న అల్లం ముక్కనైతే సన్నగా తరిగి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి అయితే 1 స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్రని అయితే ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేసేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇందులోకి అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను. కొద్దిగా 2 స్పూన్లు కరివేపాకు అయితే తుంచి అయితే వేసాను. ఇప్పుడైతే ఒకసారి అయితే ఏదైనా గరిటతో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేట్టుగా అయితే కలిపిన తర్వాత అయితే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు, పిండి అయితే లూజ్ అయిపోతుంది. చూసుకుంటూ కలుపుకోండి. చూడండి, మనం గుంత పొంగనాలు వేయడానికైతే ఈ విధంగా అయితే ఉండాలి పిండి అయితే. ఈ కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత అయితే మూత అయితే పెట్టేసి 10 నిమిషాల పాటు రవ్వ అనేది నానాలి. నానిన తర్వాత అయితే గుంత పొంగనాలు అయితే వేసేసుకోవడమే. చూడండి, ఇప్పుడు మూత అయితే పెట్టేసి 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మరలా ఒకసారి అయితే పిండిని అయితే కలపాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టేశాను. గుంతల్లోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇలా మొత్తం గుంతలన్నిటిలోకి అయితే ఆయిల్ అయితే పోసేసిన తర్వాత పిండిని అయితే 1 స్పూన్తో అయితే వేసేసుకోవడమే. ఇలా అన్నింటిలోని వేసేసుకున్న తర్వాత అయితే 2 నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి మూత పెట్టేసి అయితే ఫ్రై అవనివ్వాలి. నేను తీసుకున్న గుంత పొంగనాల ప్యాన్కి అయితే మూత అయితే రాలేదండి, వేరే మూత అయితే పెడుతున్నాను. ఇలా 2 నిమిషాల పాటు అయితే మూత అయితే పెట్టేసి ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇలా రెండో వైపుకి అయితే తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత అయితే మొత్తం అన్నిటిని తిప్పేసిన తర్వాత వీటిపైన కొద్దిగా ఆయిల్ అయితే మరలా పోసుకోవాలి. మీకు కావాలంటే పోసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి రవ్వతో కాబట్టి తిప్పిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ అయితే పోసాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను. వీటిని అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి గుంత పొంగనాలు ఇన్స్టెంట్గా కూడా. ఇప్పుడైతే రెండోసారి అయితే వేస్తున్నాను. గుంతలన్నిటిలోకి అయితే ఆయిల్ అయితే పోసేసి పిండి అయితే వేసేసుకోవడమే. 1 స్పూన్ అయితే పడుతుందండి ఆ గుంతల్లోకి అయితే కరెక్ట్గా అయితే. ఇలా మొత్తం అన్నిటిలోకి వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పేసి 2 నిమిషాల పాటు అయితే మరలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. అలాగే వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు అండి. ఇందులోకి అయితే పుట్నాల చట్నీ అయితే చేశాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకుని ఈ గుంత పొంగనాలు అయితే ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇందులోకి అయితే పుట్నాల చట్నీ అయితే సర్వ్ చేస్తున్నాను. ఈ చట్నీతో తిన్నట్లయితే ఈ గుంత పొంగనాలు చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.